అందరికీ శనార్థులు. నేను మీ సైదుల మామ. మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నా. అరే ఏంది సైదుల మామకి ఏం బాధలు లేవా? రందిరావా లేకుంటున్నారా? ఎప్పుడు చూడు మస్తుగున్నా అంటాడు అనుకుంటారా? నేను మస్తుగానే ఉంటా. ఎందుకంటే మీ అందరి దీవెనలు నా మీద ఉన్నాయి కదా, అందుకే నేను బ్రహ్మాండంగా ఉంటా ఎప్పటికీ. ఇక ఇప్పుడు మన ఎల్జీ మీడియాకు ఎప్పటి లెక్కనే మళ్ళీ ఇద్దరు కళాకారులను పట్టుకొచ్చిన. మరి వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మరి వాళ్ళ పాటలు ఏం పాడతారు, వాళ్ళ మాటలనే విందాము. అందరికీ నమస్కారంలా. నా పేరు ఏదుల వెంకన్న, దుడ్లాపాడు విలేజ్, మాడుగుల మండల్, రంగారెడ్డి జిల్లా. నేను అప్పుడప్పుడు తెలంగాణ పాట ఉద్యమంలో కూడా వాస్తవానికి పాల్పంచుకున్నా. ఇంకోటి పల్లె పాటలు కానీ, ఎర్రజెండల పాటలు కానీ, పల్లెల్లో రైతాంగం గురించి పాటలు కానీ పాడుతున్నా కాబట్టి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్కి మ్యూట్ చేయడం కాబట్టి పాడుతున్నాం. చూసింది కదా ఇంకా ఎట్లా చెప్పిండో. మరి అన్నను ఒక్క పాట కూడా మిగలకుండా అన్ని మీకోసం బాన్యాకనే పంపిస్తే ఇక్కడ నుంచి. మరి ఇక మీరు కూడా పరిచయం చేసుకోండి. అందరికీ నమస్తే. ఎల్జీ మీడియా వాళ్ళకు ధన్యవాదాలు. నా పేరు పూయలాలే అన్న. నాది నల్గొండ జిల్లా చింతపల్లి మండలము, పీకమల్లెపల్లి గ్రామం. పాడవయ్య జానపదాలు మీకు వినిపిస్తేందుకు సిద్ధంగా ఉన్నా. అన్న సంతోషం అన్న. మీ విప్లవ గీతాలు కానీ, మీ పాటలు ఎన్ని ఉన్నా కూడా, మీ పొట్టలో ఎన్ని పాటలు ఉన్నాయో మా ఎల్జీ మీడియా ప్రేక్షకుల కోసం అన్ని పాడాలి. ఇంకా మరి తప్పకుండా అన్ని పాడాలి. విన్నారు కదా ఇక వాళ్ళిద్దరు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రో. ఇక ముందుగా ఇక లేట్ ఎందుకు, అలా నన్ను పాట సురు చేయి. పాటనైతే నేను పాటనైతే పీకమల్లె పెళ్లి రాగమైతే, ఆటనైతే నేను పాటనైతే పీకమల్లె పెళ్లి రాగమైతే, ఆటనైతే నేను పాటనైతే పీకమల్లె పెళ్లి రాగమైతే, కలమునైతే నేను సుత్తనైతే నేను కత్తినైతే కౌల చేతులలోన కలమునైతే, తనైతే నేను కలమునైతే కత్తి చేతుల్లోన కలమునైతే, కత్తినైతే నేను సుత్తనైతే ఆ కౌల చేతుల్లోన కలమునైతే, తనైతే నేను కత్తనైతే కౌల చేతుల్లోన కలమునైతే, ఆటనైతే నేను పాటనైతే పీకమల్లె పెళ్లి రాగమైతే, ఆటనైతే నేను పాటనైతే పీకమల్లె పెళ్లి రాగమైతే, మబ్బునైతే నేను మెరుపునైతే కురిసేటి వానల్ల చినుకునైతే, మబ్బునైతే నేను మెప్పునైతే కురిసేటి వానను లేనైతే, మబ్బునైతే నేను మెరుపునైతే కురిసేటి వానల్ల కురునైతే, ఆటనైతే నేను పాటనైతే పీకమల్లె పెళ్లి రాగమైతే, ఆటనైతే నేను పాటనైతే పీకమల్లె పెళ్లి రాగమైతే, ఆటనైతే నేను పాటనైతే పీక మల్లె పల్లి రాగమైతే. అబ్బాబ్బాబ్బా, అంటే ఆటవైనవు పాటవైనవు, నీ పీక మల్లె పల్లికి రాగమైనవు అని చెప్తాను అన్నట్టు. ఇప్పుడు నువ్వు వారేవా కత్తినైతి సుత్తినైతి కవుల చేతుల్లోన కలంనైతి. అబ్బా ఏమన్నా ఉన్నదా అన్న. అన్న ఈ పాట నువ్వు ఎవరు రాసిండ్రు, ఎవరు పాడినా? అన్న ఈ పాట నేనే రాసిన అన్న. నువ్వే రాసినావు? నేనే రాసిన. అబ్బాబ్బా, ఇదివరకు ఎక్కడన్నా బాగానేవా? నేను ఫస్ట్ ఇప్పుడైతే ఈ పాట ఇక్కడనే వాడుతున్నాను, ఇక్కడ వాడలేదు. ఇక లాలన్న పాట విన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎంకన్నా అందుకుంటాడు. ఎంకన్నా అందుకొక పాట. అంబేద్కరుడు అందరివాడు, కొందరికే పరిమితం చెయ్యకండయా. అంబేద్కరు అందరివాడు, కొందరికే పరిమితం చేయకండయా. రాజ్యాంగము రాసిన మహాన్ బాబుడు రాచరిక పాలనను అంతము చెయ్యాలని. అంబేద్కరుడు అందరివాడు, కొందరికే పరిమితం చేయకడయ్యా. అంబేద్కరుడు అందరివాడు, కొందరికే పరిమితం చేయొద్దయ్యా. రాజ్యాంగము రాసిన మహానుభావుడు రాచరిక పాలనను అంతము చెయ్యాలని, అంతము చెయ్యాలని. పేదరిక నిర్మూలన తనదే బాధ్యత అంటూ, తనదే బాధ్యత అంటూ రాజ్యాంగము రాసిన మరో మహానుభావుడు, రాజ్యాంగ
రాజ్యాంగము రాసిన మరో మహానుభావుడు మహాబాబుడు మువ్వన్నెల చెండలో అశోక చక్రమై మూవన్నెల జెండలో చక్రమయ్యే మువ్వన్నెల చెండలో అశోక చక్రమై మూవన్నెల జెండలో అశోక చక్రమయ్యే అశోక చక్రమై అశోక చక్రమై ఓటు అనే ఆయుధముతో హక్కుల తెర చెప్పినోడు ఓటు అన్న ఆయుంతో హక్కుల తెర చెప్పినోడు హక్కుల తెర చెప్పినోడు హక్కుల తెర చెప్పినోడు ఉద్యమమే ఊపిరాని ధ్యేయం ఒక ప్రేమయాని ప్రేమయని ధ్యేయం ఒక ప్రేమయాని ధ్యేయమొక ప్రేమయని కొందరికే పరిమితం చేయకండయా కొందరికే పరిమితం చేయకండయా. అన్న ఎంకన్నా రాజ్యాంగ నిర్మాత గారి గురించి బ్రహ్మాండమైన పాట తీసుకున్నారు. ఎంకన్నా ఒక పాట అనుకో నువ్వు కూడా. అడవి తల్లికి వందనాలమ్మా ఓ తల్లి ప్రేమను వంచే కన్నా తల్లి ఓ తల్లి అడవి తల్లి వందనాలమ్మా ఓ తల్లి ప్రేమను వంచే కన్నా తల్లి మాయమ్మ పల్లెలు జిడిసి ఊరు జిడిసి ప్రేమను పెంచిన పెద్ద తల్లి ప్రేమను పెంచిన పెద్ద తల్లి అడవి తల్లి వందనాలమ్మా అడవి తల్లి దండాలమ్మ నీకమ్మా పక్క పార్పులై దండ పక్క పార్పులై మండలు ఇచ్చి ప్రేమను నింపిన తల్లివి నీవు ప్రేమను నిలిపిన తల్లివి నీవు ప్రేమను నింపిన తల్లివి నీవు ఊట జలాలే నీటి బాటలే కన్నీరే మాకు ప్రేమను నింపి ఓయమ్మో అడవి తల్లి నిజంగా కూడా అసలు కష్టజీవులను కడుపులో పెట్టుకొని కాపాడుతుందన్న. నాకు ఈ సందర్భంగా వందే మాత్రం శ్రీనివాస్ అన్న పాడిన పాట గుర్తొస్తుందన్న. చిన్నగా 2 లైన్లు. బంజారు బంజో నారే బంజా ఓ నారే ఆ నారే ఓ నారే బంజా దారి బంజో ఓనారే బంజా ఓనారే ఆనారే ఓనారే బంజా అడవి తల్లి బిడ్డల మమ్మ చందా మామా సందా మామా మామమ్మ సందా మామ అన్యం పుణ్యం ఎరగానోళ్ళం చందా మామా మామా ఎడమట దాపట ఎడ్లను గట్టి కర్రు నాగలి భుజాన పెట్టి హొయ్యారే హొయ్యా అరవయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా ఎడమట దాపట ఎడ్లను గట్టి కర్రు నాగలి భుజాన పెట్టి హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా. లాలన్న ఇంకొక మంచి ఊపున పాట అనుకోను. కట్టెలకు నేను పోతా మామ కట్టెలకు నేను పోతా కన్ను కొట్టకు మామ కన్ను కొట్టిన కట్ట మండలవో మామ కన్ను కొట్టిన కట్ట ఉండరవో మామ కట్టెలు కట్టలకు నేవత కన్ను కొట్టకు మామ 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 కట్టలకు నేవత కట్టెలకు నేను పోతా కన్ను కొట్టకు మామ కన్ను కొట్టిన కట్ట మండలవో మామ కన్ను కొట్టిన మండరవో మామ కన్ను పెట్టిన కట్ట మండరవో కన్ను పెట్టిన కట్ట మండరవో మామ కన్ను పెట్టిన కట్ట మండరవో కన్ను పెట్టిన కట్ట మండరవో కన్ను పెట్టిన కట్ట మండరవో మామ కన్ను పెట్టిన కట్ట మండరవో కట్టెలకు నేను పోత కన్ను కొట్టకు మామ కన్ను పెట్టిన కట్ట మండలవో మామ కట్టలకు నేవత కన్ను కొట్టిన మండ కట్టలకు మండరవో కట్టెలకు పోగా కన్ను కొట్టకు మాము కన్ను కొడితే కట్టె మండది మామ అని అంటాంది. ఇది కోలాటం పాట కదా లాలన్న. అవునన్న ఇది కోలాట పాట కోలాటం వేసుకుంటే వాడేది. మా చిన్నప్పుడు కూడా కోలాటం గిట్లనే ఒక పాట ఉండేదన్న. నాకు కూడా గుర్తొచ్చింది. నీలకు పోయేటి ఓ నీలవే నీలా నిలుసుండవే గొల్లబామా నేను నీ కొరకై వస్తిలేమా నీలకు పోయిన బామా నేను నీకు వస్తేనేమా నిలుసుండవే గొల్లబామా నేను నీ కొరకై వస్తిలేమా నిలుసుండవే గొల్లబామా నేను నీ కోసమే వస్తి బామా నీలకు పోయేటి నీలకు పోయేటి నీలకు పోయేటి నీలకు పోయేటి ఓ నీలవేదా నీలకు పోయేటి
ఎట్టి ఓ నీలవే నీల నిలుసుండవే గొల్లబామ నేను నీ కొరకై వస్తిలేమా నీలకు వచ్చనే బామా నేను నీ దూర వచ్చనే బామా నీ కోసం వెళ్ళనే బామా నీళ్ళకు పోయేటి నీళ్ళకు పోయేటి నీలవే నీళ్ళకు పోయేటి నీళ్ళకు పోయేటి ఓ నీలవే నీల నిలుసుండవే గొల్లబామ నేను నీ కొరకై వస్తిలేమా వచ్చనే బామా నేను నీ కోసం వెళ్ళనే బామా లాలన్న నువ్వు పాట సురు చేయి కటక దమన శ్రేమోతో చెట్టుల చింత దేవి నన్ను వరించుట చేసి నన్ను వరించుట చేసి ఈనాడు గాని ఏనో ఏనాడు నడిచినావు ఆ ఆ ఏమన్నా పద్యం పాడినావా అన్న ఇది సత్యహరిచంద్రుని పద్యం కదా అన్న అవునన్న ఇది కాటిసీల అది కాటికాపరి అవునన్న కాటికాపరి పరిస్థితి వచ్చిన తర్వాత సత్యహరిచంద్రుడు అవునన్న శ్మశాన వాటిక దగ్గర ఉండి పద్యం పాడతాడు ఇది అవునన్న అబ్బా చాలా గొప్ప పద్యం గుర్తు చేసినన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇంకానా ఒక పాట అనుకో నువ్వు పట్టి బొమ్మను చేసేరా ఆ శివుడు నీలోన ఏముందిరా కోపతాపాలు ఎన్నున్నా గాని జగన్నాటక అమ్మని లోకమే తిరిగే రాత రాసిన బొమ్మ గీత గీసిన బ్రహ్మ ఏముంది రామనేసి నీకు ఏముంది రా బొమ్మవై రాత రాసిన వాడు బ్రహ్మ మట్టి బొమ్మ చేసేను శంకరా కోపతాపాలు నీకెలా ఓ మనిషి అది నాదు అంటావు ఇది నీది అంటావు అంత నాదంటావు బిడ్డా నువ్వు పోయేటున్నాడు ఎవడు ఎంటారాడు కన్న పిల్లలు రాడు కన్నులు ఎవరాడు ఆరడుగుల జాగా నీకు అయ్యో ఎంత పని చేసివి శంకరా ఏమి రాసివి ఉన్నన్ని రోజులు గుట్ల పండుగంటావు లేచి పోయట్నాడు కూతలేదప్ప మనులు మార్చినారు మనువు మరిక్యాలు ఏంటరావి ఎంత పని చేసివి మనిషి ఉన్నన్ని రోజులు అందరితో ఐక్యమత్త ఉండి కలిసితే నీకు పేరొచ్చు బిడ్డ ప్రేమ ఒక్కటే నీకు ప్రేమ ఒక్కటే నీకు రాగం మట్టి బొమ్మలు తెలుసుకో ఏదు రాదు నీ ఎంట ఎవడు రాదు నీ ఎంట ఉన్నన్ని రోజులు ఉట్ట పండుగరా మంచి చేస్తే నీకు మనుగులు రారు అందరైక మతి ప్రేమలు వంచుతే పేరు ముఖ్యంగా మనిషి నీ బొమ్మ చిత్రము మనిషి మానవ తత్వాన్ని మొత్తం ఒక పాటలా గుర్తు చేసిన వెంకన్న బ్రహ్మాండంగా పాడినావు ఏముంటదన్న ఏముండదు శివుడు మట్టి బొమ్మకు ప్రాణం పోతే బ్రహ్మ రాత రాసిందని అంటారు వాళ్ళు ఆ బ్రహ్మ ఆడిచ్చే ఆ నాటకంలో మన అంత సమిళంలో మాత్రమే ఏముంటదన్న
ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల ఎకరాలు, వందల కోట్లు ఒకరినొకరు చంపుకునుడు, పొడుచుకునుడు ఈ డబ్బు కోసం, దీనికోసం ఏం రాదు. మనం వచ్చినప్పుడు ఏం బతక రాలేదు, పోయేటప్పుడు నువ్వు అన్నట్టు ఏం బతకపోవు. ఈ తత్వాన్ని మానవులందరూ తెలుసుకొని అందరు కలిసిమెలిసి ఉంటే దేవుడిచ్చిన ఈ జీవి గుస్సు పోయినాడు. మనం చేసిన మంచే బతుకుంటే తప్ప మనం ఎల్లకాలం బతుకున్నాము. ఇది అందరు తెలుసుకుంటే మంచిది. మరొకసారి పాట పాడినందుకు ఇంకా నీకు ప్రత్యేక ధన్యవాదాలు. లాలన్న ఒక మంచి ఊపున్న పాట పాడతాడు ఇప్పుడు. చెడలు ఎల్లేనా బామలు ఎల్లేనా, చెడలు ఎల్లేనా బామలు ఎల్లేనా, చెడలు ఎల్లేనా బామలు ఎల్లేనా, అదేవి దండామా భూదేవి దండామా, అదేవి దండామా భూదేవి దండామా, అదేవి దండామా భూదేవి దండామా, అదేవి దండామా భూదేవి దండామా, శివ గుణాలే సింతాలు దాటలా, గుణాలే భూదేవి దండామా, అదేవి దండామా భూదేవి దండామా, దండామా భూదేవి దండామా, రామా కోదండ రామా. ఓ తమ్ముడా, హే కటకాట నిన్ను దచ్చు కట మీది మైసమ్మ, అక్కడ మీది మైసమ్మ, నిన్ను దచ్చు అక్కడ మీది మైసమ్మ, అక్కడ మీది మైసమ్మ, కటకాట నిన్ను దచ్చు అక్కడ మీది మైసమ్మ, అక్కడ మీది మైసమ్మ, కటకాట నిన్ను దచ్చు అక్కడ మీది మైసమ్మ, అక్కడ మీది మైసమ్మ, ప్రపోత నిన్ను దచ్చు పోతా లింగన్న, పోతా లింగన్న, ప్రపోత నిన్ను దచ్చు పోతా లింగన్న, పోతా లింగన్న, ప్రపోత నిన్ను దచ్చు పోతా లింగన్న, పోతా లింగన్న, పోతా నిన్ను దచ్చు పోతా లింగన్న, పోతా లింగన్న, హరి హరియా జోగాల వాడాలి రామ రమ, వాడాలి దేవమ్మ రమ రమ, జోగాలి రామ రమ రమ, జోగాల వాడాలి రామ రమ, జోగాలు వాడాలి రామ రమ, వాడాలు దేవమ్మ రమ రమ, రమ దేవ రమ, అయ్య శంభు శిఖర రమ రమ, నీకే దండావో రమ రమ, పద పదాన రమ రమ, పైలే దండావో రమ రమ, పద పదాన రమ రమ, రామ కోదండ రామ. లాలన్న ఇంకేందుకు ఆలస్యం, పాట అందుకో. ఏమి సిన్నోడా ఏసాల కాడ కాసులేని పని కాదు సిన్నోడా, ఏమి సిన్నోడా ఏసాల కాడ కాసులేని పని కాదు సిన్నోడా, ఏమి సిన్నోడా ఏసాల కాడ కాసులేని పని కాదు సిన్నోడా, ఏమి సిన్నోడా ఏసాల కాడ కాదు సిన్నోడా, ఏమి సిన్నోడా ఏసాల కాడ కాసులేని పని కాదు సిన్నోడా, ఏమి సిన్నోడా ఏసాల కాడ కాదు సిన్నోడా, కాదు సిన్నోడా, బిరబిర వచ్చావు బింకాలు దెంగావు బియ్యముల పడ అయిన సిన్నోడా, ఏమి సిన్నోడా ఏసాల కాడ కాసులేని పని కాదు సిన్నోడా, ఏమి సిన్నోడా ఏసాల కాడ కాసులేని బిరబిర వచ్చావు బింకాలు దెంగావు, బిరబిర వచ్చావు బీరాలు కొట్టావు, బిరబిర వచ్చావు బీరాలు కొట్టావు, బిరబిర వచ్చావు బీరాలు కొట్టావు, బిరబిర వచ్చావు బీరాలు కొట్టావు, బిరబిర వచ్చావు బింకాలు దెంగావు బియ్యముల పడు అయిన సిన్నోడా, ఏమి సిన్నోడా ఏసాల కాడ కాసులేని పని కాదు సిన్నోడా, ఏమి సిన్నోడా ఏసాల కాడ కాసులేని పని కాదు సిన్నోడా. మామూలు పాటలు లేవే. ఏమి చిన్నోడా ఏసాల కాడ కాసు లేని పని కాదు పిల్లోడా. అయితే అవ్వాయి అంగడికి పోయారు, ఎవరు లేనప్పుడు రమ్మనిపిస్తాను అన్నట్టు. అంతేనా? ఓ అయ్యో దుమ్ము రేపినవు, కాసేపు నువ్వు ఆగు. ఇంకానా నువ్వు ఇంకో పాట అందుకో. ఎర్ర జెండెర జెండెనియలో ఎర్రని జెండెనియలో, 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 అన్నలు అన్నలు ఎన్నియలో మా అన్నలు వచ్చిరి ఎన్నియలో, ఎర్ర జెండెర జెండెనియలో ఎర్రని జెండెనియలో, అన్నలు అన్నలు ఎన్నియలో అన్నలు వచ్చిరి ఎన్నియలో, అన్నాల ఎన్నియలో మా ఎన్నెల కోలాలెన్నియలో. ఇంకా ఎర్ర జెండా పాట బాగా గుర్తు చేసినవే, మంచిగా అనిపించింది. అయితే నేను కూడా ఒక చిన్న 2 లైన్లు అందుకుంటా. శ్రీకాగో నగరాన చిందిన రక్తం తడిసిన ఎర్రగుంట, ఎట్ల చేరిందో రోలగట్ట, ఎట్ల కూడముల కొమరం పుట్టిన పూరు బిడ్డ, ఎర్ర జెండా అదరలే బెదరలే చిరునాము చెదరలే, చింతలే శత్రువుల ఎదురు పడ్డ, చూడాలే ఒళ్ళంతా చుట్టూ పడ్డ, శ్రీకాగో నగరాన
జంట కోయల గుడిసెల కుమరం సింగపూర్ బిడ్డ సింగన్న ఎర్ర జంట సింగన్న ఎర్ర జంట సింగన్న ఎర్ర జంట లాలనా నువ్వు పాట అందుకో ఇక నీరు నిమ్మోరు పిల్ల నీ బగవాక పిల్ల నిన్ను చూస్తే ముద్దొచ్చనే చిన్నదాన చిలకమ్మ నిన్ను చూస్తే ముద్దొచ్చనే చిన్నదాన చిలకమ్మ నీరు నిమ్మోరు పిల్ల నీ బగవాక పిల్ల నిన్ను చూస్తే ముద్దొచ్చనే చిన్నదాన చిలకమ్మ నిన్ను చూస్తే ముద్దొచ్చనే చిన్నదాన చిలకమ్మ ముద్దొచ్చనే చిన్నదాన చిలకమ్మ నువ్వురుక నేనురుక కలవ కుర్తి కలవురుక నువ్వురుక నేనురుక కలవ కుర్తి కలవురుక నువ్వురుక నేనురుక కలవ నెలవురుక నేనురుక కలవ కుర్తి కలవురుక ఉరుక నేనురుక కలవమ్మ ఎంతురికిన దొరకవే చిన్నదాన చిలకమ్మ ఎంతురికిన దొరకవే చిన్నదాన చిలకమ్మ దొరికిన దొరకవే చిన్నదాన చిలకమ్మ దొరికిన దొరకవే చిన్నదాన చిలకమ్మ అబ్బా నువ్వురుక నేనురుక కలవ కుర్తి కలురుక అంటే లాలన్న నువ్వు ఆల్రెడీ నువ్వు ఇంకో పిల్లతో నురుకుంటారు ఇంకో కలవ కుర్తి కళావతి కూడా కావాలా నీకు మీ పాటలు మాత్రం మామూలుగా లేవన్న ధూమ్ ధామ్ ఉన్నాయి లాలన్న నువ్వు ఇంకో పాట అందుకో అన్న మనదన్న బండి మనదన్నో బండికి లచ్చ కొండ్లు మనయన్న అన్న మనదన్న బండి మనదన్నో బండికి లచ్చ కొండ్లు మనయన్న అన్న మనదన్న బండి మనదన్న బండికి అన్న మనదన్న బండి మనదన్న బండికి లచ్చ కొండ్లు మనయన్న అన్న మనదన్న బండి మనదన్న బండికి లచ్చ కొండ్లు మనయన్న అన్న అన్నా చెప్పే ఈ బండికి 1 లక్ష కొండ్లు అంటే నీకు తెలిసా అనేది కొండ్లు అంటే ఎలాగుంటాయి అన్న నాకు 1 లక్ష కొండ్లు అంటే ఏ బండి కూడా ఏమో నాకు తెలియదన్నా ఏడుంటో మరి కొండ్లు అయితే ఈ 1 లక్ష కొండ్లు అంటే ఇప్పుడు సరానికి తెలియదే అన్నా తెలియదు ఇప్పుడు ఎట్లా పని అవుతుంది కొండ్లు ఒక్కటి ఒకటి ఉంటుంది కానీ ఈ 1 లక్ష కొండ్లు ఏంటాయి అన్న 1 లక్ష కొండ్లు అంటే రైలు బండి ఓ అమ్మో రైలు బండి వాడే అంటే దానికి 1 లక్ష కొండ్లు ఉంటాయి 1 లక్ష కొండ్లు మరి ఇది కొండ్లు చెప్తున్నారు అన్న మనదన్న బండి మనదన్న బండికి 1 లక్ష కొండ్లు మన అన్న అన్న మనదన్న బండి మనదన్న బండికి 1 లక్ష కొండ్లు మన అన్న మనదన్న బండి మనదన్న బండికి 1 లక్ష కొండ్లు మన అన్న బండి మనదన్న బండికి 1 లక్ష కొండ్లు మన ఒత్తిడి వరి పొట్టు వర మాన జగబొగ్గు ఒత్తిడి వరి పొట్టు ఒత్తిడి వరి పొట్టు వర మాన జగబొగ్గు ఒత్తిడి వరి పొట్టు అన్నా ఏంటిది మొత్తం అది గుట్టిది అంటున్నావు ఇది అన్న అప్పుడు డీజిల్ బండ్ లేదు డీజిల్ లేదు అప్పుడు ఏం చేద్దాం రైలు ఏమో నాకు వరి పొట్టు తోటి ఉరిపొట్టుతో మన విచిత్రం అవుతుంది ఇది ఉరిపొట్టు బొగ్గు రైలు బొగ్గు లేదే గోదావరి కని మంచిరాలే లేదు బొగ్గు ఓయమ్మ అక్కడ బొగ్గు పొల్లు ఆ బొగ్గు తోటనే బల్ల వచ్చేది నేను చెప్తాను అని చెప్పి వచ్చేది వరి పట్టు వర మాన జగబొగ్గు వచ్చేది వరి పట్టు వచ్చేది వరి పట్టు వర మాన జగబొగ్గు గుప్పు గుప్పున పోగలెల్లరో అన్న అన్న మనదన్న బండి మనదన్న బండికి 1 లక్ష కొండ్లు మనయన్న అన్న మనదన్న బండి మనదన్న బండికి 1 లక్ష కొండ్లు మనయన్న వచ్చేది వరి పట్టు వర మాన జగబొగ్గు వచ్చేది వరి పట్టు వర మాన జగబొగ్గు అన్న వచ్చేది వరి పట్టు వర మాన జగబొగ్గు గుప్పు గుప్పున పోగలెల్లరో అన్న అన్న మనదన్న బండి మనదన్న బండికి 1 లక్ష కొండ్లు మనయన్న అన్న మనదన్న బండి మనదన్న బండికి 1 లక్ష కొండ్లు మనయన్న అన్న మనదన్న బండి మనదన్న అన్నమాదన్న బండి మాదన్న బండికి 1 లక్ష కొండ్లు మనయన్న అన్నమాదన్న బండి మాదన్న బండికి 1 లక్ష కొండ్లు మనయన్న అన్న 1 లక్ష ఎట్టుంటది మీ ఇద్దరు మాత్రం జోడి దద్దరిల్లిపోతుంది ఎల్లి మీడియా ప్రేక్షకులకు ఇవాళ మీ పల్లె పాటలతో పండుగ పో లాలన్న ఆలస్యం ఎందుకే ఇంకో పాట అందుకో అన్న మా బాయ్ కాడ ఉంటా ఓ పిల్ల మొత్తం ఎర్ర పిల్ల వస్తుంది అడగా ఎట్లుంది ఎర్ర పిల్ల ఎర్రగా ఉంటుంది పిల్లది అంతనానే అది చెప్తే అడగ పోతే ఇడగ పోతే చూస్తుంటది నీకు అంట తప్పతుంది అమ్మ ఎర్రగుంది పిల్ల మా పనమంతా దానికి వస్తుంది చూస్తాను కానీ మాట్లాడదే ఏమో నువ్వు అంత కర్రీ కర్రగుంటేది ఎర్రగుంటే ప్రేమకు చూస్తాను కానీ మనం మాట్లాడదే చూస్తావు కానీ మాట ఏం చేయాలి పిల్లకాయలు నేను సగం దూరం పోతానే సగం దూరం పోతే మనసు వస్తుంది అమ్మ అది ఏం చేస్తా నా మీద మనసు నేనే కాకపోతా ఏం కాకపోతే అది మళ్ళా మారపోతుంది అమ్మ పాద ఇదేం చేస్తాను నేను అందుకని అన్న ఇక అనుకో అవ్వారే జర విల్లబల మంచిదన్నా అవ్వారే జర విల్లబల మంచిదన్నా లాలా జర విల్లబల మంచిదన్నా అవ్వారే పిల్ల మంచిదన్నా అవ్వారే జర విల్లబల మంచిదన్నా లాలా జర విల్లబల మంచిదన్నా పిల్ల మంచిదగానే పిల్ల మంచిదగానే మెల్ల కన్నున్న
పెడతాయరా పిల్ల మంచిది కాదు పిల్ల మంచిది కానీ మెల్ల కన్నున్నది పిల్ల మంచిది కానీ వెళ్ళే కన్నున్నది పిల్ల మంచిది కానీ వెళ్ళే కన్నున్నది పిల్ల మంచిది కానీ వెళ్ళే కన్నున్నది పిల్ల మంచిది కానీ పిల్ల మంచిది కానీ మెల్ల కన్నుంది అన్న పిల్ల వస్తే ముద్దనే ఉంది దూరం కొట్టేస్తే ఎర్రగుంది అనుకున్నా పిల్లలు అయితే నేను మన దాని కాల్చిన అలా ఎవరా అయితే ఇదేంద్రు పిల్ల ముద్దనే ఉంది మన కాలు వస్తున్నాను మళ్ళీ పోయినా పోయి దగ్గరికి పోయి రాడు అడ్డ దిగింది సరే మెల్లకాయ ఉంది మెల్లకాయ వచ్చి ఆ మెల్లకాయతో నన్ను వస్తా ఇంకొని కొడతా కనుకొడతా నీకు డౌట్ వచ్చిందా నేను మెల్లకాయ నాకు కొడతా కానీ ఇంకో చూడలేదే అందుకని నేను చెప్తానా అరే పిల్ల మంచిదే కాదా పిల్ల మంచిదే కానీ మెల్ల కన్నున్నది పిల్ల మంచిదే కాదా పిల్ల మంచిది పిల్ల మంచిదే కాదా వెళ్ళే కన్నున్నది 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 పిల్ల మంచిదే కాదు వెళ్ళే కన్నున్నది పిల్ల మంచిదే కానీ మెల్ల కన్నున్నది మిండాల కేరేకి మింటాయరా నా మిండాల కేరేకి ఓ మిండాల కేరేకి ఓ మిండాల కేరేకి మిండాల కేరేకి మిండాల కేరేకి పిల్ల మంచిదే కానీ మెల్ల కన్నున్నది మిండాల కేరేకి మింటాయరా నా పిల్ల మంచిది కాదు మిండాల కేరేకి వడిగల గుర్రానికి తిరుగుడు అన్నట్టు పిల్ల మంచిదే కానీ మెల్లెకన్ను ఉన్నది అన్న అబ్బో ఇక మెల్లెకన్ను నుంచి నీకు నచ్చలే అంటావు లాదన్న అంతేనా అవునే అబ్బా నీకు నచ్చిన పిల్ల ఎక్కడ ఉన్నదో ఈ పాట అయిపోయేసరికి దొరకబడుతున్నాయేమో అని మంచి ఊపున్న పాట అందుకున్నావు చివరిగా లాస్ట్ ఆఖరికి ఇద్దరు పొత్తుల ఒక్క పాట పాడింది అలైకుం సలాం అలైకుం ఓ సైదులన్న మాట చెబుతామని చింటవా ఓ సైదులన్న అలైకుం సలాం అలైకుం ఓ సైదులన్న మాట చెబుతామని చింటవా నీ పాటలో మాటుంది నీ ఆటలో డాన్స్ ఉంది పాటలో ఉంది నీ ఆటలో డాన్స్ మాటలకు మాంత్రికు నీవే ఓ సైదులన్న పాటలకి మాంత్రికు నీవే ఓ సైదులన్న హీరోలు జీరోల పాటలతో డాన్సులతో మాటలతో అలామలే ఓ సైదులన్న మాట చెప్పమని చింటవా సైదుల మీద బలపాట పడుతున్నాయి ఆగా చెప్పి ఎట్లా చెప్పాలి సైదులాంటి ఏందాక అరే నీ మాటకారి మంచికారి పాటకారి సూటుకారి పుట్టుకారి సైదులన్న వేస్తాడు సీటు సింగారం వేస్తాడు అన్న చూస్తే అటం బాంబు కళ్ళు చూస్తే కళ్ళు అన్న తొడలు చూస్తే నా సామిరంగా ఓ దేవుడు మీసాలు బుడ్డ ఉండే రోసమే ఎక్కువ ఉండే రోసమే పైన ఎండి కొండ చూడు అన్న నల్ల కొండ చూడు కడుపేమో అబ్బబ్బబ్బబ్బా అరే కత్తెర దుంపాలోడు అన్న సైదనా కత్తెర దుంపాలోడు గిర్రల లాగోడు అన్న సైదులో మాయన్న సైదులో ఆ సైదులో మాయ ఓ సైదులన్న మాట చెప్పమని చింటవా ఓ సైదులన్న అలైకుం సలాం అలైకుం ఓ సైదులన్న మాట చెబుతామని చింటవా పాటకాడ చూటుగాడ ఆఖరికి ఎల్జీ మీడియా ప్రేక్షకుల కోసం ఊపున్న పాట పాడమంటే ఆ ప్రేక్షకులు అందరు వచ్చి నా ఈ బలకు పెట్టేందుకు వీళ్ళిద్దరు నా మీద పాట పాడితే మీరు ఏందన్నట్టనా నన్ను ఉంచుదామనుకుంటానా లేకపోతే ఏమన్నా కుట్ర చేసినారు ఓ అయ్యో ఇక చూసినారులా ఇక నా తప్పైతే ఏం లేదు నేను పాడమనలేదు వాళ్ళే పాడినరు మేము పిలవగానే వచ్చి మా ఎల్జీ మీడియా ప్రేక్షకుల కోసం మీ కడుపులో ఉన్న పల్లె పాటలన్నీ అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా లాలన్న వెంకటేష్ అన్న మరి మళ్ళొక్కసారి ఇలాంటి మట్టిలో మాణిక్యాలను పట్టుకొని మళ్ళీ మీ ముందరికి వస్తాం ఇక అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఎల్జీ మీడియా యూట్యూబ్ ఛానల్ పల్లె పాటలు ప్రోగ్రామ్ మరి మా ప్రోగ్రామ్ మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో పెట్టుదిండ్రులా ఉంటా మరి ఇక మీ సైదులు మామ నమస్తే